జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. సో నేను ఈరోజు నుంచి మీకు వారం రోజుల పాటు నాకు దిగలిగిన వరకు నేను వీడియోస్ తీస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఏమేమి వీడియోస్ తీస్తాను, ఏమేమి పూజలు చేస్తున్నారో అన్నీ చూస్తాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ డే వీడియో తీశాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి నా వీడియోస్ అన్నీ చాలా వరకు పూజలకు సంబంధించిన కొత్త పూజలు నేను తెలుసుకుంటున్నాను, మీకు కూడా తెలిసేటట్టు కొంచెం చదువుతున్నాను. చాలామందికి అంటే మా సైడ్ అనమాట, మేము ఆంధ్ర నుంచి వచ్చాము, మేము ఆంధ్రాలో ఉంటాము కాబట్టి చాలా పల్లెటూరు మాది. అమ్మ వాళ్ళది అయినా అత్తయ్య వాళ్ళదైనా చాలా వరకు చాలా పూజలు తెలియదు. ఏదో పూజ చేసామంటే ఊర దీపం పెట్టేసాం వెళ్ళిపోతున్నామని కాదు. అసలు పూజ అంటే ఏంటి, ఎలా నేను ఇక్కడికి వచ్చినాక మ్యారేజ్ అయినాకే తెలుసుకున్నాను చాలా వరకు. సో అలా నా లాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను. నా ఛానల్లో ఏదైనా సరే పూజకు సంబంధించినవి ఉంటాయండి, దేవుళ్ళకి సంబంధించినవి, పూజకు సంబంధించినవి, షాపింగ్స్ ఇవే ఉంటాయి. కానీ చూస్తున్నారు నా ఛానల్, మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కొంతమంది, కానీ చూసి అలా వెళ్ళిపోతున్నారు. సో ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తే మీ చొమ్మేం పోతుందండి. నేను కూడా కొంచెం ఇలాగా హ్యాపీగా ఉండగలను కదా లైక్ కొడితే. నా వీడియోకి కూడా లైక్ కొట్టారు అన్న సంతోషంగా ఉంటాయి కదండి. చాలా వరకు చూస్తున్నారు నా వీడియోస్, ఈ అమ్మాయి ఏం పెడుతుంది వీడియోస్, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని నా వెనుక ఉన్న వాళ్ళు, అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరూ చాలామంది చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు లైక్ కొడుతున్నారని. సార్ చూసి వెళ్ళిపోకండి. తెలిసిన వాళ్ళు, మీరు తెలిసిన వాళ్ళే మీరు కొట్టకపోతే బయట వాళ్ళు ఎలా కొడతారు చెప్పండి. కానీ నా సబ్స్క్రైబర్స్ని మాత్రం నేను ఏమనుకోనండి, నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తుంది నా సబ్స్క్రైబర్సే. సో మీ అందరికీ నేను పేరు ఇంకోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా వీడియోస్ని ఇంకా మంచిగా మంచి వీడియోస్ నేను తీస్తాను. నాకు ఆశీస్సులు ఉండాలి, మీ ఆశీస్సులు. నేను ఇప్పుడే మాట్లాడటం కూడా నేర్చుకుంటున్నాను. ఎప్పుడు నేను బయటికి వెళ్ళలేదు, ఇంట్లో నుంచి అడుగు పెట్టే అమ్మాయిని కూడా కాదు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా వరకు నేను గెయిన్ అవ్వగలుగుతున్నాను. బయట అందరూ ఎలా ఉంటున్నారు, ఎంత చెప్పాలంటే చెప్పేది కాదు, అంత పోటీ ప్రపంచంలో నేను కూడా కొంచెం ఏదో ఇలా ట్రై చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. హాయ్ అండి, ఈరోజు మియాపూర్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరిగిందన్నమాట. ఇప్పుడేం బ్రహ్మోత్సవాలు అంటున్నారా? సో ఇది త్రయోదశి అనమాట, త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇక్కడ బాగా చాలా అంగరంగ వైభవంగా చేస్తారండి. ఈ వేడుకలు అనేవి చాలా అద్భుతంగా చేస్తారు. శ్రీ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమాట. నాకైతే ఇక్కడికి వచ్చి మేము 2 years అవుతుంది. ఈ 2 yearsలో నేను ఏదనుకున్నా అది చాలా అంటే చాలా అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి. ఆ స్వామి అంత పవర్ఫుల్. ఇక్కడ చేసే పూజలు కూడా అంతా చాలా బాగుంటాయి, అంటే చాలా బాగుంటాయి. మీరు చూసే ఉంటారు. నా వీడియోలో చాలా వరకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏ పూజలు చేస్తున్నాయో నాకు అనుకూలంగా ఉన్నంతవరకు వెళ్ళి తీస్తూనే ఉన్నాను. సో మీరు కూడా ఆ స్వామి కృపాకాతులు కావాలని కోరుకుంటూ, మీ అందరికీ స్వామివారి ఆశీర్వాదాలు రావాలంటూ ఈ వీడియోని చూస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ వింత ప్రసాద్ వ్లాగ్స్. స్వామివారి కళ్యాణాలు అన్నీ ఈరోజు 5 days చేస్తారనమాట. ఈ ఫస్ట్ రోజు అనమాట. ఈరోజు ఏం చేస్తారు, ఈరోజు శనివారం కాబట్టి స్వామివారిని అమ్మవారిని, శ్రీవారిని, పెళ్లి కుమార్ని, పెళ్లి కుమార్తెను చేయటం అనమాట. దీన్ని రాజభోగ నివేదన చేశారు, తర్వాత తీర్థప్రసాదాలు చేశారనమాట. ఈవినింగ్ వచ్చేసరికి వీక్షసేన పూజ, పుణ్యవాచనము, ప్రదక్షిణ, రక్షాబంధనం, ఋత్విక్వరణము, దీక్షాధారణం, మృత్యుంగహరణం, యోగశాల ప్రవేశం, అంకురారోపణం, హోమం, ధ్వజ ప్రతిష్ఠ, ధ్వజాదివాసం, ఇవన్నీ చాలా చేస్తారనమాట. ఉదయం సాయంత్రం 2 ఇట్లు బాగా చేస్తారని పూజలు. స్వామివారికి వారం రోజులు అంగరంగంగా చేస్తారు పూజలు అనేవి. మీరు కూడా చూడండి, వీక్షించండి ప్లీజ్. गुरुसंख्यातमग्रतः तेन देवायन्ता साध्यार्हयत्रये तस्मात् विज्ञात् सर्वभुवः सदस्सानि जिग्निरे चिन्तामनुज
नान्यर्पन्दायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्तदेवाः ताभिधर्माणि प्रधान्यानन्द देहनामन्निहिमानः सजन्ते यज्ञपूर्णे साध्यास्सन्तिदेवाः अभ्यस्सम्भूतः पृथिव्यैरसास्य विश्वकर्मणः समवर्तयामि तस्य त्वष्टा विदधत्रोपमेदे तद्गुरुरस्य विश्वमानानमग्रे वेदाहमेवं परमं महान्तम् आदित्यस्य धीरात् परिजायन्ति हरिधीनां पदमिच्छन्तु देवतः यो देवेभ्यादपरि यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुजाय ब्राह्मये रुजं ब्राह्मण्यनयन्तः देवाः क्रीडनप्रपन्न यस्वैवं ब्राह्मणोऽस्मात् तस्य देवानस्मते ऋषभे लक्ष्मीस्तवत्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अक्षरविद्यात्तम् इष्टं मनिहां दिशानिः मंगल संयुक्त वेदवाद्यादिघोषणैः सहस्रधारया स्नानं कर्तुं देव प्रसीदमो अरुळ्पाल शंखदार चक्रदार सहस्रदार सहित भट्टरो मंगलवाद्यं गोविंदा बोल वेंकटेश भगवान की श्रीनिवास भगवान की। ఇప్పుడు స్వామివారికి నవకలశములలో ప్రధాన కలశమైనటువంటి కలశాన్ని స్నాపనం చేసి ఈ కార్యక్రమాన్ని మంగళహారతి కార్యక్రమంతో ముగుస్తుందన్నమాట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. स्वग्राह्मणादाय जगन्नाथाय मङ्गलम् स्वोत्तिष्ठमालिकाबन्धगन्धवन्धुरजिष्णवे गोदायि नित्यमङ्गलम् श्रीनगरया महापुरुषान्नामकरणि उत्तरेदरे कुलधाम्ने हरवाभाय मङ्गलम् मङ्गलायासनपदे प्रधानाय पुरोगमैः सर्वैराचार्यै हकृदाय स्वमङ्गलम् गोविन्दा। हरि ओम अद्विष्णुमङ्गलम् दिवेवचक्षुरादनम् अद्यप्राणास्वामि पञ्चहोदाद्वांसस्मिन्दये विष्णो नित्वारमं भवत् पर्याप्यानन्दराय सर्वस्वामादिधान्तमतममार्भवति सर्वस्याप्ति सर्वसिद्धिं सर्वमेव जयनामि सर्वमेजति। ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि ओम महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि लक्ष्मी प्रचोदयात् देव्याः अनन्तानन्दभोगोऽस्तु। हे देवदेवोत्तम देवता सार्वभौम श्रीमद्गिरान्नगौरि ब्रह्माण्डनायक वेद वेदान्त वेद्य पुराण पुरुषोत्तम अग्रहे अवतरीक कल्याणेकदानस्यापारकारुण्य सुशीलवांस यौदार्यैश्वर्य सौन्दर्य महोदये जगत्पुरम्बिनः जगद्रक्षणार्थं वीरया अवतीर्णस्य श्रीभूनिनाथवेदश्री श्रीनिवासस्वामिन् मंगलाचारणपूर्वकं सकल संपत् समृद्ध्यर्थं संकल्पित ब्रह्मोत्सवपूर्वाङ्गभूतं संकल्पित उत्सवाङ्गश्रवण आराधन कर्मणि वेद इतिहास पुराण स्तोत्र दिव्य प्रबन्धादीन् अवधारय तेषु दिव्य प्रबन्धादि अवधारय दिव्य प्रबन्ध